హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా మమ్మీ వాళ్ళు టూర్ వెళ్తున్నారండి కొల్హాపూర్కి. ఇదిగోండి, పొద్దున్న లేవగానే ఈ పంకాలను చూసి అబ్బో కొల్హాపూర్ వచ్చేసాం అనుకున్నారంట. ఇంకా రీచ్ అయిపోగానే దర్శనానికి రెడీ అయిపోయి వచ్చేసారు. ఇదిగోండి, టెంపుల్ చూడండి, స్కల్ప్చర్ ఎంత బాగుందో. ఇక్కడ గుళ్ళన్నీ వెరైటీగా ఉన్నాయండి. కొంతవరకే గుడికి అంత స్కల్ప్చర్స్ ఉంది. ఇది కొల్హాపూర్ అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారిది శక్తిపీఠం అండి. ఇది చాలా రద్దీ అయిన ప్రదేశము, చాలా శక్తివంతమైన దేవాలయం అండి. చూసారా, గోపురాలు 3, 4 ఉన్నాయి. ఇవేంటంటే సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవి అన్నమాట. ఇంకొకటి అయ్యవారిది అన్నమాట. చుట్టూ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే మన సౌత్ ఇండియాలో అలా కాకుండా నార్త్లో వెరైటీగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. గుళ్ళకి ఎప్పుడు వెళ్ళినా సరే అట్మాస్ఫియర్ వెళ్ళగానే మనకు చేంజ్ అయిపోతుంది. ఇంకా గుడి బయటికి వచ్చాక ఇక్కడ ఒకటి కనిపించిందండి. ఒక బిల్డింగ్లోకి వెళ్తే ఇది నిజమైన ఎద్దులాగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది రాజులు వాళ్ళు వెళ్ళడానికి మార్గం అంటండి. డైరెక్ట్గా వాళ్ళు గుడికి వెళ్ళడానికి యాక్సెస్. ఇది ఏంటంటే అప్పట్లో శివాజీ వాళ్ళు వెళ్ళేవాళ్ళంట. అలాగే మేము బయటికి రాగానే పోలీస్ వాళ్ళు ఇక్కడ ఒక మాక్ డ్రిల్ పెట్టారు స్టూడెంట్స్తోని, అది కూడా చూస్తున్నాము. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ దర్శనం కని వచ్చాము టెంపుల్కి. లైట్స్తో బాగా అలంకరణ చేశారు, చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్. మార్నింగ్ కన్నా ఇంకా ఈవినింగ్ చాలా ప్లెజెంట్గా ఉందండి. ఆ గోపురాలు పొద్దున్న ఎంత డిఫరెంట్గా ఉందో నైట్ ఇంకా డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఆఖరికి జరిగే ఆరతి ఇంకా పవలింపు సేవ కూడా చూసి వచ్చామండి. చాలా ఆనందంగా ఉంది. ఆఖరిగా జరిగే ఈ సేవల వరకు చూసి దర్శనం చేసుకొని రావడం అనేది. మీరు కూడా ఇలాంటి దర్శనం ఒక రోజంతా ఉండి చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. చాలా బాగా జరిగింది మా ట్రిప్ అయితే. తిరుపతి వెళ్ళిన వాళ్ళు కొల్హాపూర్కి కూడా వెళ్ళి దర్శించుకోవాలి. ఎందుకంటే ఆ వెంకన్న దర్శించుకున్నాక వీలైతే లక్ష్మీ అమ్మవారిని కూడా దర్శించుకోవాలండి. ఇంకా లాస్ట్కి నైట్ మేము కొల్హాపూర్ నుంచి బయలుదేరిపోయామండి బస్లోనే. ఇంకోని మన దగ్గరలాగే మన ఊళ్ళో ఉన్నట్టే ఇక్కడ కూడా రోడ్ అంతా రద్దీగా కనిపిస్తుంది. అందుకనే వీడియో రికార్డింగ్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి ఎంత రద్దీగా ఉందో ఊరంతా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మేము కొల్హాపూర్ నుంచి పండరిపూర్ వెళ్తున్నాము. ఓకే, నెక్స్ట్ వీడియో ఇంకా అప్లోడ్ చేస్తాను. అంతవరకు సీ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.